ఎవరిదో వేరే దారన్నట్లు ఇతని ప్రవర్తన ఉంది. ఇతని పేరు కిరాణా కొట్టు నాని. ఇంతకుముందు కిరాణా కొట్టు వాళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఆయన ఏదో సినిమా తీశాడు. అబ్బాయి ఏం సినిమా తీశాడో మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. బాగుంటే ఆడుతుంది, లేకపోతే పక్కన పడేస్తారు. అంతకంటే ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. సరే, వాళ్ళు వాళ్ళ సినిమాని ప్రమోట్ చేసుకుంటారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. కానీ సందర్భమో అసందర్భమో తెలియదు, కానీ అనవసరంగా యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం గురించి ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ఇండియన్ నేవీ అండ్ అందరికి ఆ ఫ్రంట్ లైన్స్ లో ఫైట్ చేస్తున్న వాళ్ళందరికీ మన ట్రిబ్యూట్, మనం రెస్పెక్ట్ పే చేసుకుందాం. నువ్వు సినిమా మీద ప్రేమతో నీ సినిమాని ప్రచారం చేసుకోవాలన్న యావత్తో నువ్వు ఏమైనా చేసుకున్నాని ఎవడు కేడు కూడా చేయడు. అసలు నీ సినిమా సక్సెస్ మీట్ ఆగిపోయిందంటే మన ఆంధ్ర రాష్ట్రంలోని ఎవడు దేకను కూడా దేకడు, ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే ఇప్పుడు అది టాక్ ఆఫ్ ద టౌన్ కాదు. అబ్బా హిట్ 3 సినిమా సక్సెస్ మీట్ ఎప్పుడు పెట్టుకోవాలి, అబ్బా ఆ హిట్ 3 సినిమా సక్సెస్ మీట్ పెట్టుకుంటే మేమంతా ఇంట్లో పరమాన్నం తింటూ పంచభక్ష పరమాన్నాలు వండుకొని నానితో పాటు మేమంతా సెలబ్రేట్ చేసుకుంటామని ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? చెత్త జస్టిఫికేషన్లు వద్దు నాని. ఇప్పుడు వాళ్ళు ఏదో చేశారు కదా, మనం ఆపితే వాళ్ళు సక్సెస్ అయినట్లని నీ తొక్కలో లాజిక్లు, తొక్కలో ఇది తీసుకురాకు. మన అనంతపురం కుర్రాడు పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు, దేశం కోసం పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించాడు మురళి. నువ్వు ఈరోజు లేదు లేదు వాళ్ళ గురించి బాధపడొద్దు, మనం సక్సెస్ మీట్లు చేసుకుందాము, మీరంతా మా సినిమాకు రండి, సినిమా చూసి ఎంజాయ్ చేయండి అని చెప్తారా? ఇదే మాట మురళీ నాయక్ వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్న కూడా చెప్తావా? కిరాణా కొట్టు నాని, నిన్నే అడుగుతున్నా. నువ్వు సక్సెస్ మీట్లు చేసుకుంటావో చేసుకో, అది నీ ఇష్టం. కానీ మళ్ళా మేము ఈ సక్సెస్ మీట్ ఆపకుండా చేసేది కూడా మన దేశభక్తితోనే చేస్తున్నాము. ఎవడడిగినా నిన్ను సక్సెస్ మీట్ చేయమని? ఆ సినిమా ఉందో ఎగిరిందో కూడా ఎవడికి తెలియదు. ఎవడడిగినాడు నిన్ను సక్సెస్ మీట్ చేయమని? ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఈ సక్సెస్ మీట్లు ఇవన్నీ పబ్లిసిటీ కోసమే. జనానికి రూపాయి ఉపయోగం లేదు. మీరే చెప్పండి, ఆడియన్స్ని అడుగుతున్నా, ఏం ఉపయోగం జనానికి దీనివల్ల? ఈ సక్సెస్ మీట్ పెట్టాడు ఈ కిరాణా కొట్టు నాని, ఎవడికి ఉపయోగము? వాళ్ళ సినిమాకు పబ్లిసిటీ అవుతుందేమో కానీ అట్లా చేసుకో. ఎవడికి వద్దనట్లా, నీ విజ్ఞతకి వదిలేస్తాం, నువ్వు పబ్లిసిటీ చేసుకో. కానీ ఏదో పాకిస్తాన్ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంట, ఈయన సక్సెస్ మీట్ ఆపేస్తే పాకిస్తాన్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారంట. మన రాష్ట్రంలోనే ఆ సినిమా ఉందో లేదో పోయిందో అని పట్టించుకునే నాదుడు లేదు కాబట్టే మీరు ఈ సక్సెస్ మీట్లు అది అని దాన్ని పబ్లిసిటీ కోసం, దాన్ని ప్రజల్లో ఆ వార్త ఉంచడానికి నువ్వు ఏదో ట్రై చేస్తున్నావు. చేసుకో. ఎందుకంటే సినిమా అనేది వ్యాపారం, ఫక్తు వ్యాపారం అండి. కళామ తల్లి ముద్దు బిడ్డలము, కళామ తల్లికి సేవ చేసినాం, ఈ పుట్టగోసిన మాటలన్నీ ఇంతకుముందే పోయాయి. నిబద్ధతతో ఇంతకుముందు పెద్దలు కళలను మనం ఆదరిద్దాం, కళలను నిలబెడదాం అని చెప్పేసి వాళ్ళు ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఈ వ్యాపారాలు ఎంతవరకు పోయినాయంటే ఫ్యాన్ వాళ్ళు సృష్టించేది వీళ్ళే. వీళ్ళ కాంపౌండ్ నుంచి ఫ్యాన్ వాళ్ళు సృష్టిస్తారంట. ఈ సినిమా పోయి ఆ సినిమా హీరో ఆడకూడదని, ఆ సినిమా పోయి ఈ సినిమా హీరో ఆడకూడదని ఫస్ట్ షో నుంచి ఈ గబ్బు లేపుకుంటా ఫక్తు వ్యాపారం. ఇప్పుడు నువ్వు ఈరోజు హిట్ 3 నువ్వు సెలబ్రేషన్ చేసుకున్నది కూడా వ్యాపారం నాని. నువ్వు చేసుకో, నీ వ్యాపారం నువ్వు చేసుకో, మేము వద్దని ఎక్కడన్నట్లే, నీ పబ్లిసిటీ చేసుకో. కానీ ఈ ఈవెంట్ చేయడానికి నువ్వు దేశభక్తితో ముడిపెడుతూ మనం ఈ ఈవెంట్ చేయకపోతే పాకిస్తాన్ వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఎక్కడో నేను చదివే హాసన్ గారు వారు దేశభక్తితో వారి ఆడియో రిలీజ్నో ఏదో పోస్ట్ పోన్ చేశారంట. ఇంకా నువ్వు కమల్ హాసన్ కంటే గొప్పనివే. మరి కమల్ హాసన్ పోస్ట్ పోన్ చేస్తే, ఆయనకు రాజకీయ పార్టీ కూడా ఉంది, కమల్ హాసన్ పోస్ట్ పోన్ చేస్తే పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా ఎగిరి గంతేశారా? ఎవరికి తెలుసు? ఇప్పుడు ఎవడు ఈ సినిమాల గురించి పట్టించుకుంటున్నారు? ఈయనకు ఉండేదంతా వ్యాపారం అండి. ఈయనను కిరాణా కొట్టుడితో పోలిస్తే ఈయనకు నష్టమంట. ఈయన తట్టుకోలేడు. మాకంటే కిరాణా కొట్టుడు ఎక్కువ సంపాదిస్తే అది మాకు అవమానము, సినిమాకు అవమానం, మీకు అవమానం అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కూడా ఏదో తొక్కలో లాజిక్ చెప్పినాడు. ఇప్పుడంట ఈయన ఈ హిట్ 3 సినిమా అది వచ్చిందో లేదో ఎవరికి తెలుసు. ఆ సినిమా ఇది సక్సెస్ మీట్ చేసుకోకపోతే అంట పాకిస్తాన్ వాళ్ళు గెలిచినట్టంట, వాళ్ళు సంబరాలు చేసుకుంటారంట, వాళ్ళు చంపినందుకే వీళ్ళు ఆగినారని చెప్పేసి వాళ్ళు సక్సెస్ అయినారని వాళ్ళు ఫీల్ అవుతారంట. కాబట్టి ఈయన ఈ సక్సెస్ మీట్ అనేది చేస్తాడంట. పోయి చెప్పుబ్బా, అదే మైక్ పట్టుకున్నావు కదా, మురళీ నాయక్ వాళ్ళ అమ్మను వాళ్ళ ఆయన కూడా చూడమని చెప్పు. సిగ్గుండాలా నాని, నువ్వు చేసుకుంటే చేసుకో, కానీ తొక్కలో కారణాలు చెప్పొద్దు. వీళ్ళకి వ్యాపారం అండి, అంత వ్యాపారం. 4 రాళ్ళు ఎట్లా మనం వెనకేసుకోవాలి, ఎట్లా సంపాదించుకోవాలి. ఈ దరిద్రాలు ఎంతవరకు పోయినాయంటే అండి, ఈ కొంతమంది ఉన్నారు, ఇంకా పేర్లు నేను చెప్పదలుచుకోలేదు, ఇంకా అది గజ్జితో వాళ్ళు ఈ వెబ్సైట్లు ఇవన్నీ రన్ చేస్తారు. కొందరు హీరోలు వస్తారు, వాళ్ళ హీరో సినిమాలు రిలీజ్ కాకముందే అవి సూపర్ హిట్ అని పబ్లిసిటీ ఇస్తారు. ఈ సినిమాలో కథ ఉంది, ఇది కాదు, ఇంకా రావడంతోనే విపరీతమైన కలెక్షన్లు, విపరీతంగా సినిమా హిట్ అయింది, అది ఇది అని ఆ బ్యాచ్ అంతా ఉంది. అది గజ్జితో సచ్చే బ్యాచ్ అది. ఇప్పుడంట
ఈయన సినిమా కాదండి, సినిమా రిలీజ్ అయింది, వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంటే, ఆ టాక్ బాగుంటే చూస్తారు, లేకపోతే ఫ్లాప్ అవుతాయి. ఇది నేను చెప్పే సత్యం కాదు. గత 70-80 ఏళ్ళుగా సినిమా తీసే విధానం లేకపోతే టెక్నికాలిటీస్ అవన్నీ మారుతున్నాయి, కానీ ప్రజల నాడి ఏం మారలేదు. సినిమా బాగుంటే ఎవడు చెప్పకపోయినా బలగం అనే సినిమాకి ఏం పబ్లిసిటీ ఇచ్చినారండి? లీస్ట్ పబ్లిసిటీ. వర్డ్ ఆఫ్ మౌత్తో అది 2 కోట్లతో తీస్తే 24 కోట్ల 30 కోట్ల కలెక్ట్ చేసింది. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ ద రీసెంట్ టైమ్స్. వర్డ్ ఆఫ్ మౌత్తో వెళ్తుంది. దానికేం సక్సెస్ మీట్లు లేకపోతే గానా బజానాలు ఇవి అవసరం లేదు, దూసుకెళ్ళిపోతాయి ఆ సినిమా బాగుంటే. ఇప్పుడు నువ్వు సక్సెస్ మీట్ చేయకపోతే పాకిస్తాన్ వాడు సంబరపడతాడా? ఏమన్నా లాజిక్ అని. యూనిక్గా వాళ్ళ సక్సెస్ మీట్లు. ఇప్పుడు దేశం కోసం పోరాడే ఆ మురళీ నాయక్కి సహాయం చేయండి, లేకపోతే మన ఆర్మీకి ఏదైనా సహాయం చేయండి, అది సక్సెస్ మీట్గా పెట్టండి. ఇంత సెన్సిటివ్ టైంలో మళ్ళా తొక్కలో లాజిక్. నువ్వు ఎవడో పక్క రాష్ట్రానికి తెలుదు, పాకిస్తాన్ వాడు నీ సినిమా, అది కూడా ఏంది, సినిమా రిలీజ్ ఆగిపోయిందా? అయి కాదు, ఐపీఎల్ ఆగిపోయింది. అంటే ఇప్పుడు ఐపీఎల్ ఆగిపోయింది అంటే పాకిస్తాన్ వాళ్ళకి భయపడి మనం ఐపీఎల్ ఆపినామా? పాకిస్తాన్ వాళ్ళకి భయపడి మనం ఐపీఎల్ ఆపినామా? ఇప్పుడు ఈ హీట్ ఆఫ్ ద మూమెంట్లో మనం ఏదో ఎంటర్టైన్మెంట్కో రిక్రియేషనో మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ప్లస్ ఎవరైనా ఆడియన్స్ వస్తారు, వాళ్ళ భద్రతకు సేఫ్టీ ఉండదు, అండ్ ప్లేయర్ల భద్రతకు సేఫ్టీ ఉండదు. సో అంత సందర్భం బాగున్నప్పుడు చేసుకుందామని చెప్పేసి వాళ్ళు చేశారు. సరే, నీ సినిమా ఎట్టా రిలీజ్ అయింది, ఇంక నేను దాన్ని పబ్లిసిటీ చేసుకోవాలంటే చేసుకో. దేశభక్తి ఆ మాటలు మాట్లాడకు, జనాలకు మండుతుంది. ఇప్పుడు ఇది ఎమోషనల్ టైం, భావోద్వేగాలతో కూడుకుని ఉన్న సమయం. ఈ టైంలో నువ్వు వచ్చేసి నా ఇట్టు సినిమా చూడండి, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనం పండగ చేసుకుందాం, మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఏంటి తొక్కలో సెలబ్రేషనా? నువ్వు మీ ఇంట్లో వాళ్ళు మీ క్రూ వాళ్ళు వెళ్ళి చూసుకుంటే చూసుకోండి, వాడికి బొక్కగాడికి కావాలనా? మళ్ళా చెప్తున్నా నాని,